This is the Bhima what a beat. Yeah. హాయ్ గాయస్, మన వ్యవహారం ఛానల్కి స్వాగతం. మన తాడేపల్లిగూడ రోడ్డు విష్ణు కాలేజీ దగ్గరలో దుర్గాపురం 39వ వార్డులో ఆంజనేయ టెంపుల్ ఉంది. ఆంజనేయ టెంపుల్లో ఇవాళ ఆంజనేయ వారికి కళ్యాణం చేశారు. ఆయన ఎక్కడ చూసినా ఆయన సింగిల్గానే ఉంటారు. అలాంటిది ఇక్కడ ఈరోజు ఆయనకి కళ్యాణం చేశారు. ఆయన బ్రహ్మసారి అన్నదానికి కళ్యాణం చేశారు. దాని నిమిత్తం ఏంటి, ఆంజనేయ స్వామి గారు ఇలా కళ్యాణం చేస్తారు, ఎక్కడైనా చేస్తారో ఆంజనేయ స్వామి వారి ఆయన కళ్యాణం చేశారు కాబట్టి ఆయన కళ్యాణం ఎలా చేశారు, ఆయన బ్రహ్మసారి కదా అని మన పంతులు గారిని అడుగుదాము. అడిగి అలాగే కనుక మన ఛానల్ ఫస్ట్ కూడా చూసినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఫాలో అవుతున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. సరే ఇలా చూడండి. చిన్న సందేహం అందరికీ, నాకు కూడా ఉంది అది. అలాగా ఇప్పుడు స్వామివారికి ఆయన బ్రహ్మసారి అని అందరూ అంటారు. ఇప్పుడు స్వామివారి కళ్యాణం చేసుకున్నాను, కళ్యాణం చేశానని ఇప్పుడు అన్నారు. ఏంటంటారు నన్ను తెమ్మిన లోక కళ్యాణం ఏంటంటారు అసలు? శ్రీ సూర్తల వీరసంజీవ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం అండి. భీమవరం శ్రీ సూర్తల వీరసంజీవ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఏళ్ళగా కూడా ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం జరిగినది. జరగడం గల కారణం ఏంటయ్యా అంటే, ఆంజనేయ స్వామి వారు విద్యాభ్యాసం చేసినప్పుడు జరిగినప్పుడు శ్రీ సూర్తల వీరసంజీవ ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారు గురువు గారు సూర్యనారాయణ స్వామి, వీరి గురువు గారు సూర్య భగవానుడు. ఆ విద్యాభ్యాసం నవవ్యాకరణ పండితుడు, వ్యాకరణాలు, చతుర్వేదాలు అన్నీ కూడా పండించి ఆఖరికి ఒక కామశాస్త్రం అనేటువంటి ఆ కామశాస్త్రం దగ్గరికి వచ్చేసరికి, నాయన నువ్వు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి పెళ్ళైన అర్హత ఉన్న వారికి ఈ కామశాస్త్రాన్ని బోధించాలి, నీకు అభ్యసించాలి, నీకు చెప్పేటువంటి అర్హత నీకు లేదు కాబట్టి నువ్వు కళ్యాణం చేసుకోవాలయ్యా అని అంటే, అప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారు ధ్యానంగా ఉంటూ ఆలోచిస్తూ, సరే గురువుగారు ఆలోచించి చెబుతాను గురువుగారు అని ఆయన పనులు ఆయన ఉన్నారు. కొంతకాలానికి ఇలాగే సూర్యభగవాన్ యొక్క పుత్రిక సువర్చల, ఏమండి ఈ సూర్యభగవాన్ యొక్క పుత్రిక సువర్చలాదేవి నాన్నగారిని అడిగింది, నాన్నగారు నేను వివాహితురాలయ్యి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని కోరగా, అప్పుడు తథాస్తని సూర్యభగవానుడు ఆ యొక్క పుత్రిక సువర్చలని ఆశీర్వదించినాడు. ఈ యొక్క సందేశం అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా గుర్తొచ్చి సూర్యభగవానుడికి అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారికి గౌరవించి, ఆయన నీకు విద్యాభ్యాసం సంపూర్ణం అయ్యేటువంటి సమయం నీకు ఇప్పుడు వచ్చింది, నువ్వు రా అని అనగానే, అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎంతో ఆనందంతో వచ్చి గురువుగారు ఏంటమని చెప్పండి అనగానే, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలయ్యా, మా అమ్మాయి సూర్తలాదేవి, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏమిటి సంసార బాధలు ఏమీ అక్కర్లేదు, సంసారకాలు ఏమీ అక్కర్లేదు, ఎదురు కూడా ఆజన్మ బ్రహ్మచారిణి ఈ యొక్క లోకోత్తరానికి అందరికీ తెలియజేయడం కూడా మీ ఎదురు ఇలాగా మీ యొక్క జన్మ రహస్యం అటువంటిది అనమాట. ఇంతకీ అప్పుడు ఆ సువర్చలాదేవిని ఆంజనేయ స్వామి వారు పెళ్ళాడి అప్పుడు కామశాస్త్రాన్ని విద్యాభ్యాసం సంపూర్ణం చేసుకున్నారు. ఇందులో ఇది రహస్యం. ఆంజనేయ స్వామి వారి యొక్క భార్య పేరు సువర్చల. ఈ సువర్చల అనే ఆవిడ సూర్య భగవానుడి యొక్క పుత్రిక. ఆంజనేయ స్వామి వారి భార్య సువర్చలాదేవి. అంచేతే శ్రీ సూర్తల వీరసంజీవ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అందరికీ 100 మందిలో కనీసం ఒక 40 మంది వరకే తెలుసు, మిగతా 60% తెలియదు. ఈ యొక్క ఘట్టాన్ని నేను చెప్పినటువంటి యొక్క విన్నపాన్ని విని మీరు అందరికీ చెప్పగలరని ఆశిస్తూ నేను
కొత్తలంగ కృష్ణ శర్మని. మా నాన్నగారి పేరు కొత్తలంగ కుమారస్వామి గారు. మా అన్నగారు జయమేశ్వర సంఘుల్లో ప్రధాన అర్చకులు కొత్తలంగ వీర వెంకట రామశాస్త్రి గారు. అయ్యా జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. सुग्रीव सजीवान लक्ष्मण प्रधान भक्ताभीष्ट प्रधान सर्वाणिंगानि पूजयामि. ओम आंजनेयाय नमः, ओम महावीर नमः, ओम మధుపర్కాలు ఇవ్వడం జరుగుతుంది.
ఒక బంధువర్గాన్ని చరమల బంధువుని అంటే ఇచ్చారన్నమాట. రామారాయణ అందజేశారు. ఆయన భుజించడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఆ స్వాగతానికి అమ్మవారికి కూడా ఎదురులో సరసంగా పట్టుకున్నారన్నమాట. సమయంలో ముందుగా కళ్యాణ సంకల్పం చేసుకుని కళ్యాణానికి సంకల్పం చేసుకున్నారు. పూర్వం స్వామి కూడా ఓం పుష్పావళి ప్రచోదతి భగవీయ సనాత అస్వది దీర్ఘపాలయస్త పుష్పావళి ప్రచోదతి ధరణీయ సనాత అస్వది దీర్ఘపాలయస్త బియ్యం అవి చేతిలో పోయిన బియ్యం 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 ఇవ్వండి దీంట్లో కామస్యమానందస్యాగ్నే భాగి సంత ఎక్కడ ఉంది భాగి సంతమేహమ మోద ప్రమోద ఆనంద విహిషస్తుభః ఏం చేతులే వెళ్ళలేదు देवस्य गृहे अमनयं देवानः अंगवयः पाठ्यपादः देवयमेहनस्यानो विवासो दीर्घमायुः चपलस्वामिनः प्रजामेः कामः समृद्ध्यताम् स्वामिनः प्रजामेः कामः समृद्ध्यताम् अय्या చేదిసే తీసుకోండి సార్. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి చక్కగా పరంపరాలు దాటేదో నరబెట్టుకోండి. గోవింద 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 అక్కడికి వెళ్తున్నారు భావానికి ప్రజాపతి స్త్రయాంజిత పుష్కయోహాస్యమో మీరు ఆవిడ हास्यमो कामधर्मज्ञाग्ने भाग्यस्तमेह मोदप्रमोदार्यस्वः देवस्य देवानां अंगव्यपाठ्यपादमदीर्घमायुः स्वामिनः असवो मे कामः समृद्ध्यताम् स्वामिनः असवो मे कामः समृद्ध्यताम् चन्द्रन्दनेन दुष्टनाय स्वेन दुष्टवनेन दुष्टमः
అంటే పైకి రండి అయ్యా అంటారండి నేనన్నా అయ్యా అంటారు భక్తులు చదివించేవారు ఉంటే కనుక చక్కగా వచ్చి వారి పేరు చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా గోవిందా. మాంగళ్యదంతమానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే ఆజీవ శరదాం శతం. మాంగళ్యదంతమానేన
दधाति हर नमः पार्वतीपतये महादेव हर 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 गोविंद गोविंद श्री आंजनेय वरद गोविंद गोविंद श्री आंजनेय वरद गोविंद गोविंद अर्पणमस्तु ओम राजवरायणे नमः महादेवाय तन्नो रुद्रः प्रचोदयात् ఈశాన వాటిలో శ్రీ సూర్తల విరసించే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున హనుమత్ కళ్యాణం జరుగుతున్నది. కావున యావన మంది భక్తులు విచ్చేసి అత్యంత వైభవంగా కళ్యాణం జరిపించాము. కళ్యాణం జరిపించినటువంటి దంపతులు పుణ్య దంపతులు నడంపల్లి నాగవర్మ శ్రీమతి శ్రీ లావణ్య కుమారుడు యద్వంశ స్నేహిత వర్మ, వీరి అన్నగారు నవీన వర్మ, వీరి తల్లిగారు విజయ నాగమణి గారు. అయ్యా అందరూ కూడా చాలా అత్యంత వైభవంగా ఈ కళ్యాణం తరించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి భక్తులు కూడా ఆ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. జై హనుమాన్. स्वामी की जय, आंजनेय स्वामी की जय, आंजनेय स्वामी की जय. पानी से ले सर చేతులు కట్టుకోండి గమ్లో ఉన్నాయి.